ఈ టీ20 ప్రపంచ కప్ లో తన మొదటి మ్యాచ్ ప్రారంభించే ముందు టీమిండియా ఓ వార్మప్ మ్యాచ్ ఆడవలసి ఉంది. బంగ్లాదేశ్ తో భారత జట్టు ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాలి. రేపు న్యూయార్క్ లో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా తన సన్నాహాలను ప్రారంభించనుంది. అలాగే ప్రస్తుతం ఆటగాళ్లందరూ ఎంతవరకు సన్నద్ధంగా ఉన్నారో తెలుసుకునేందుకు ఈ వార్మప్ మ్యాచ్ ఎంతో కీలకంగా మారనుంది. బంగ్లాదేశ్ తో జరిగే ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో ప్లేయింగ్ 11 లో భాగం కాబోతున్న ప్రధాన ఆటగాళ్లందరికీ అవకాశం లభిస్తుంది. వీరితో పాటు మరికొంతమంది ఆటగాళ్లకి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మెయిన్ ప్లేయింగ్ 11 లో వీరికి అవకాశం దక్కకపోయినా ఒకవేళ మ్యాచ్ లో తప్పక ఆడవలసి ఉంటే తద్వారా ఆ ఆటగాళ్లలో ఐపీఎల్ ఎడ్జ్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. అమెరికా వెస్టిండీస్ పరిస్థితులకు అనుగుణంగా వారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ద్వారా తేలిపోనుంది. ముఖ్యంగా శివన్ దూబే, సంజు శాంసన్, యజ్వేంద్ర చాహల్ ని తప్పక ఆడించవలసి ఉంది. ఎందుకు ఈ ముగ్గురంటే కుల్దీప్ ను ఖచ్చితంగా ప్లేయింగ్ 11 లోకి ఉంచుతారు. ఈ క్రమంలో యజ్వేంద్ర చాహల్ కి ప్లేయింగ్ 11 లో చోటు ఉంటుందో లేదో తెలియదు. అందుకే ఈ ప్రాక్టీస్ అతనికి అవసరం. ఎమర్జెన్సీగా మ్యాచ్ లోకి బరిలోకి దింపాలంటే అతను ప్రదర్శన చేయగలడో లేదో తెలుసుకోవచ్చు. ఇక సంజు శాంసన్ కూడా అంతే. పంతుకు ప్లేయింగ్ 11 లో గ్యారంటీ. ఒకవేళ అనుకోని విధంగా పంతు స్థానంలో సంజు శాంసన్ బరిలోకి దిగవలసి వస్తే లేదా పంతు, సంజు శాంసన్ ఇద్దరు బరిలోకి దిగవలసి వస్తే అక్కడి వాతావరణ పరిస్థితులకు శాంసన్ ఎలా ఆడతాడనేది కూడా ఎంతో కీలకం. ఇక శివన్ దూబే పరిస్థితి కూడా అంతే. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఫామ్ లో లేడు. ఐపీఎల్ లో దారుణంగా బ్యాటింగ్ ను కొనసాగించాడు. ఒకవేళ అతడు టీ20 వరల్డ్ కప్ లోను ఫామ్ కోల్పోతే తక్షణమే శివన్ దూబే బరిలోకి దింపే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రాక్టీస్ మ్యాచ్ అతనికి కూడా ఎంతో కీలకంగా మారింది.